ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభునేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై జరుగునట్లుగా ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో, మీ ప్రేమలో నాయన నీ బిడలమైనటువంటి మమ్మలను గడిచిన దినములన్నిటిలో కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. మీరు మమ్మల్ని ప్రేమించి సజీవు లెక్కలో ఉంచి నేటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాడేటువంటి పాటల్లోనే కానీ, పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనే కానీ, ఆరాధన క్రమమంతట్లో కూడా నీ పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రసన్నత మెండుగా అనుగ్రహించండి. వచ్చి ఉన్నటువంటి బిడ్డలు మీరు దీవించండి. రావలసిన వారిని త్వరగా నడిపించండి. జూమ్ లైవ్లోనికి వచ్చి ఆరాధనలో పాల్గొనొచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి. యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను విని ఆత్మీయంగా బలపడుతున్నటువంటి బిడ్డలు మీరు దీవించండి. అందరూ అన్ని విధాల ఆత్మీయంగా బలపడి వర్ధిల్లటానికి నీ కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి 121వ సంకీర్తన, 121వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మా తండ్రి జవహర్ బాబు గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం నుంచి 121వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనలో 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండద పైనను నీకు తగలదు, రాత్రి వెన్నెలద పైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకు ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి దేవుని యొక్క లేఖన భాగము అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి హెప్సిబా గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలను చదవగా మనం విందాం. దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
ఈ దినమందు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశము మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, అతిథ్యము చేయి మరవకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు అతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది కాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన హెప్సిబా గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు మనమందరం కూడా లేచి నిలువబడి ప్రభువుని ఆరాధించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి సహాయకుడు అనేటువంటి అంశం మీద ఒక చక్కటి పాట పాడొచ్చు. దేవుని నామాన్ని మహింపరుస్తున్నటువంటి సమయంలో మనమందరం కూడా మరి క్వైర్ వారిని అనగా వందన కుమార్ గారిని అనుసరించి ఈ యొక్క పాట పాడొచ్చు. దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ఎబినేజరా నాకు సహాయకుడా, నాకు సహాయకుడా. ఎబినేజరా, ఎబినేజరా నాకు సహాయకుడా, నాకు సహాయకుడా. ఎలియాజరా, ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీవే నా ఆలాపన. ఎబినేజరా, ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. అడుగుజారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. అడుగుజారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. నిశీధిలో నా ఉత్తేజమా, నిరాశలో నా ఉజ్జీవమా, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. ఎబినేజరా, ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా.
నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియాజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీవే నా ఆలాపన. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియాజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చక్కటి పాట పాడి నీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు. ప్రభా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను నీ ప్రియబిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా అనుగ్రహించండి. నీ బిడ్డలేక హృదయాలకు అవసరమైనటువంటి జీవపు వాక్కులను మెండుగా మీరే అనుగ్రహించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉండి ఈ సెప్టెంబర్ మాసంలో ఈ చివరి పరిశుద్ధ దిన ఆరాధనలో ఎట్టి రీతిగా దేవుని మందిరావరణంలో దేవుని నామాన్ని మహింపరిచేటువంటి ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమందు ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు. ఈ యొక్క అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. పౌలు భక్తుడు యొక్క పత్రికను హెబ్రీ భాషలో పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి హెబ్రీ క్రైస్తవులను ఉద్దేశించి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఆనాటి దినాల్లో యూదులైనటువంటి వారిలో చాలామంది యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి క్రమంలో యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు, ధర్మశాస్త్రము పట్ల బహు నిష్ట కలిగినటువంటి వారు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితానికి ప్రాముఖ్యతనిచ్చినటువంటి వారు యూదులు.
మెస్సయ్య కొరకు నిరీక్షించుచున్నటువంటి జనాంగము యూదా జనాంగము. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత ఆయన సువార్త పరిచర్య జరిగించినటువంటి క్రమంలో అనేక మంది యూదులు యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించారు. అపోస్తలులు సువార్త పరిచర్య జరిగిస్తున్నటువంటి సమయంలో యూదులుగా పిలువబడినటువంటి వారు యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయము ఆ యొక్క సమయము. ఆ సమయంలో ప్రియులారా, మరి యూదులైనటువంటి వారు, బహునిష్ట కలిగినటువంటి యూదులైనటువంటి వారు, యోధామత నాయకులైనటువంటి వారు ఎవరైతే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారో వారిని హింసించడము ప్రారంభించారు. యోధా జనాంగంలోనే యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మరి క్రైస్తవులైనటువంటి వారు, ఆ బహునిష్ట కలిగినటువంటి యూదా జనాంగము మరి రక్షింపబడినటువంటి క్రైస్తవులను హింసించినటువంటి కాలము ఈ యొక్క హెబ్రీ పత్రిక రాసినటువంటి కాలము. ఈ కాలము మనం గమనించగలిగితే, ఈ పత్రిక వ్రాయబడినటువంటి కాలమును మనం గమనించగలిగితే ఇది క్రీస్తు శకము 67-70 మధ్య కాలంలో రాయబడింది. 67వ సంవత్సరము 70వ సంవత్సరము మధ్య కాలంలో ఈ పత్రికను పౌలు భక్తుడు పాలస్తీనా దేశంలో చెదిరిపోయినటువంటి యోధా క్రైస్తవ జనాంగానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయము పడద్రోయబడింది. అది మనందరికీ తెలిసినటువంటి చరిత్ర. యెరూషలేము పట్టణంలో యెరూషలేము దేవాలయము పడద్రోయబడటానికి మునుపు పౌలు భక్తుడు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికను రాసేటువంటి క్రమంలో మనం గమనించగలిగితే ప్రియులారా, ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ సత్యాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. సహజంగా మనము చరిత్రలో గమనించినప్పుడు, లేఖనాల్లో గమనించినప్పుడు పౌలు ఏ పత్రికను రాసినా కానీ ఆ పత్రికలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెలియపరుస్తూ పత్రికను రాస్తూ ఉంటాడు. తిమోతికి శుభమని చెప్పి మనము తిమోతి పత్రికలు రాయట మనం గమనించగలిగితే, క్రీస్తు యేసు దాసుడు అపోస్తలుడైనటువంటి పౌలు అని సంబోధిస్తూ ప్రతి పత్రికలో కూడా ప్రారంభంలో ఇంట్రడక్షన్ వర్డ్స్ ఇస్తూ ఉంటాడు పౌలు భక్తుడు తన రచనలో. మనం గమనించగలిగితే క్రీస్తు యేసు దాసుడు అపోస్తలుడైన పౌలు పలానా తిమోతికి రాసినటువంటి పత్రిక, ఎఫీసీ సంఘమునకు రాసినటువంటి పత్రిక, ఇలా ప్రారంభంలో తన యొక్క నామమును మరి సంబోధిస్తూ రాసినటువంటి పత్రికలు మనకు అధికంగా కనపడుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఎక్కడా కూడా తన యొక్క పేరును కానీ వ్రాసినట్లుగా వ్రాయబడినట్లుగా మనకు రుజువులు దీనిలో కనపడలేదు. అందుకే చాలామంది ఈ పత్రిక పౌలు భక్తుడు వ్రాసి ఉండడేమో అనేటువంటి కొన్ని సందేహాలు కూడా మరి వెల్లడపరిచినట్లుగా చరిత్రకారుల యొక్క వారి రచనలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. కానీ వాస్తవంగా చరిత్రను మనం గమనించగలిగితే పౌలు ఎందుకు తన యొక్క ప్రత్యేకంగా ఈ రాసినటువంటి పత్రికలో తన స్వహస్తాలతో ఎక్కడా కూడా తన పేరు ఎందుకు వ్రాయలేదు అనేటువంటి మాటను మనం గమనించగలిగితే, ఆనాటి కాలంలో పౌలు విస్తృతంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురము చేయుచున్నాడు. అన్య జనాంగానికి దేవుని యొక్క వాక్యాన్ని సమీపంగా వారి దగ్గరికి తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో ఈ యూదులైనటువంటి వారు ఒక 40 మంది, పిల్లరా గమనించండి, ఈ యోధా మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బహునిష్టగా అనుసరిస్తున్నటువంటి యోధా జనాంగంలో ఒక 40 మంది అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడిని చంపడానికి తీర్మానం తీసుకున్నారు. వారు ప్రతిష్ట పూనుకున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని చంపేంత వరకు కూడా మేము అన్నపానములు తినము, పచ్చి మంచినీళ్ళైనా తాగమని నిష్టబూనినటువంటి ఒక 40 మంది యోధా జనాంగము పౌలును చంపడానికి తిరుగుతున్నటువంటి కాలం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ పత్రిక రాసినటువంటి కాలంలో ఉన్నటువంటి స్థితిగతులు మనం గమనించగలిగితే చాలామంది యూదుల్లో నుంచి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు. వారు క్రైస్తవులుగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తములో కడగబడినటువంటి జనాంగముగా శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి యోధా జనాంగంలో ఉన్నటువంటి వారు అనేక మంది యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి వెంబడించినటువంటి సమయంలో ఆ యూదుల్లో నుంచి ఒక 40 మంది యవనస్తులైనటువంటి వారు పౌలును చంపడానికి తీర్మానము కలిగి ఉన్నట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేయబడింది. నిజంగా ఆ సమయంలో ఆ పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే
ఒక ప్రక్కనేమో ప్రాణము తీయాలని చూచున్నటువంటి జనాంగం ఉన్నారు. 40 మంది వారు ఎదుగుతూ ఉన్నారు. వారి పని ఇంకేమీ లేదు, వారు ఏ పని చేయరు. ఇంకా పౌలు ఎక్కడెక్కడికి వెళతాడు, ఎక్కడెక్కడ స్వార్థ జరిగిస్తూ ఉన్నాడు, ఎక్కడ ఏ సమయంలో ఎలా పౌలును చంపాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు ఈ 40 మందికి. ప్రియులారా, ఈ 40 మంది ఇంకా మనం గమనించగలిగితే మంచినీళ్ళు కూడా ముట్టము అని సమాజం ఎదుట తీర్మానం చేసినటువంటి వారు, ప్రతిజ్ఞ చేసినటువంటి వారు, సమాజంలో ఉన్నటువంటి యోధా జనాంగానికి ఎదుట మరి ఆ ప్రమాణం చేసి పౌలును చంపడానికి బయటకు వచ్చినటువంటి జనాంగము ఈ 40 మంది ఆ బిడ్డలు. ప్రియులారా, అక్కడ నుండి పౌలు తన ప్రాణమును కాపాడుకోవటము ఒక ప్రయత్నము. రెండవది, అదే సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సువార్త ప్రకటించడము మరి ఒక ప్రయత్నము. ఈ 2 విషయాలు ఈ పత్రికలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనము ఈ 13వ అధ్యాయము సందర్భాన్ని గమనించగలిగితే, ఈ 13వ అధ్యాయము సందర్భము కన్నా ప్రాముఖ్యంగా ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రికను 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 3 భాగాలుగా చాలా ప్రాముఖ్యంగా మీరు గమనించండి. మీకు అర్థమయ్యేటువంటి రీతిలో ఈరోజు ఈ హెబ్రీ పత్రిక నేను విభజించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి 4 అధ్యాయాలు, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మనం గమనించగలిగితే, ఈ పత్రికలో పౌలు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తాడు. అంటే ఉన్నతమైనటువంటి స్థితి గురించి మనకు జ్ఞాపకం చేస్తాడు. మీరు 4 అధ్యాయాలు చదివితే ఇక్కడ క్రీస్తును పౌలు ఎలా సంఘానికి లేదా చెదిరిపోయినటువంటి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి యోధా క్రైస్తవులకి ఏ ఉద్దేశంతో రాశాడు అంటే, యేసు ప్రభువారు ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడు, యేసు ప్రభువారు దేవుని దూతల కంటే శ్రేష్ఠుడు, యేసు ప్రభువారు మోషే కంటే గొప్పవాడు. ఈ 3 విషయాలు ఈ 4 అధ్యాయాలు మనకు కనపడతాయి. మీరు చదివినప్పుడు 4 అధ్యాయాలు చదివినప్పుడు యేసు ప్రభువారిని గురించి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలందరికన్నా గొప్పవాడు యేసు ప్రభువారు. రెండవది, దేవదూతలందరికన్నా గొప్పవాడు యేసు ప్రభువారు. మూడవది, మనం గమనించగలిగితే యూదులు మోషే ధర్మశాస్త్రాన్ని బహునిష్ఠగా అనుసరిస్తారు కదా, ఆ మోషే కన్నా గొప్పవాడు యేసు ప్రభువారని పౌలు యొక్క పత్రికను యూదులకి అర్థమయ్యేటువంటి రీతిలో ఈ 4 అధ్యాయాల్లో మనకు తెలియపరుస్తూ ఉంటాడు. రెండోదిగా మనం గమనించగలిగితే ఈ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 10వ అధ్యాయము 19వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని 2వ భాగంగా మనం గమనించగలిగితే, యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప సేవ గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసినటువంటి సేవా పరిచర్య, మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి ఏ విధంగా నశించిపోయినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు, వారి కొరకు ఏ విధంగా తన ప్రాణమును పెట్టి ఉన్నాడు, ఏ విధంగా శాశ్వతమైనటువంటి జీవపు మార్గాన్ని ఈ లోకం ఎదుట యేసు ప్రభువారు సిద్ధపరిచి ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా, అంటే యాజకత్వం గురించి, నిబంధన గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 10వ అధ్యాయము 19వ వచనం వరకు ఈ భాగాలను మనం గమనించవచ్చు. మూడవదిగా మనం గమనించగలిగితే ప్రియులారా, ఈ 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 13వ అధ్యాయము 25వ వచనం వరకు లేఖన భాగాన్ని మనం గమనించగలిగితే, ఈ లేఖన భాగాల్లో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తు యొక్క మార్గంలో నడుచుచున్నటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉండాలి, వారు సేవా పరిచర్య ఎలా ఉండాలి, వారు ప్రభువుకి ఏ విధంగా సమర్పించుకున్నటువంటి వారే వారి జీవితాన్ని కొనసాగించాలి అనేది ఈ చివరి అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 10వ అధ్యాయం కావచ్చు, 11, 12, 13 అధ్యాయాలు మనం గమనించగలిగితే యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉండాలి, వారు ఎలా ప్రభువుకి సమర్పించుకోవాలి, వారు ఎలా పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు కొరకు వారు ఏ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని లోకములో కలిగి ఉండాలి అనేటువంటి మాటలు ఈ లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ప్రియులారా, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని, లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. 13వ అధ్యాయంలో చాలా మాటలు మనకు జ్ఞాపకం చేయబడి ఉన్నాయి. ఈ మొదటి వచనము, 2వ వచనము, 3వ వచనము, 4, 5 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ ఒక వివరణ. ఈ 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించగలిగితే ప్రియులారా, ఈ వచనంలో 1, 2 వచనాలు మీరు చదవగానే మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను.
ఈ మొదటి 6 వచనాల్లో చాలా సంగతులు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి జీవితాలను క్లుప్తంగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. ఈ మొదటి 2 వచనాలు మనం గమనించగలిగితే అబ్రహాము దేవుని యొక్క దూతలకు ఇచ్చినటువంటి ఆతిథ్యమును గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తాను ఎరుగుకయే మమ్మరే వృక్షము క్రింద మరి అబ్రహాము గుడారము వేసుకుని నివసిస్తున్నటువంటి క్రమంలో దేవుని యొక్క దూతలు సొదొమ పట్టణాన్ని నాశనం చేయటానికి వెళుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూతలు మరి అబ్రహామును దర్శించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ సమయంలోనే అబ్రహాము తాను ఎరుగుకే నేను దేవునికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాను, దేవుని యొక్క దూతలకు నేను ఆతిథ్యం ఇస్తూ ఉన్నాను అనేటువంటి సంగతి తాను ఎరుగుకి వారికి ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు అనేటువంటి సంగతిని పౌలు మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవులు లేదా క్రైస్తవ విశ్వాసులు యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి జీవించుచున్నటువంటి వారు ఏ విధమైనటువంటి మనసు కలిగి ఉండాలి అంటే, ఇక్కడ అబ్రహాము ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అటువంటి మంచి మనసు కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మొదటి 2 వచనాల్లో ఆ పౌలు భక్తుడు క్రైస్తవ విశ్వాసులకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించగలిగితే 3వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, అగ్నిగుండములో పడద్రోయబడినటువంటి దానియేలు బంధకాల్లో ఏ విధంగా ఉన్నాడో, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ నెబుకద్నెజరు యొక్క కాలంలో బబులోను దేశంలో ఉన్నటువంటి సంఘటనని క్లుప్తంగా ఒక వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు చూడండి, అక్కడ మనకి తెలియచేయబడుతున్నటువంటి మాట, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకునడి, మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకునడి. వాస్తవంగా ఇక్కడ బంధకముల్లో ఉన్నటువంటి జీవితము ఆనాటి దినాల్లో ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు విగ్రహారాధనకి మొక్కవలసినటువంటి స్థితిగతులు వచ్చినప్పటికీ కూడా, అటువంటి పరిస్థితులు ఆనాటి దినాల్లో వచ్చినప్పటికీ కూడా జీవము కలిగినటువంటి దేవునికి తప్ప లోక సంబంధమైనటువంటి వేటికి కూడా మేము సాగిలపడము అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి ఆలోచన ఇక్కడ తీసుకుని వస్తూ ఉన్నాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. ఈరోజు మనము సంతోషంగా జీవించేటువంటి వాతావరణం ఉండొచ్చు, అది ఉండకపోవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ ఆత్మీయ జీవితము ఎలా ఉండాలి అనేది ఒకసారి దానియేలు భక్తుడిని జ్ఞాపకం చేసుకో అనే సత్యాన్ని ఇక్కడ క్రైస్తవ విశ్వాసులకి తెలియపరుస్తూ ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు జీవించినటువంటి దినాల్లో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, కానీ వారు దేవుని పక్షాన నిలబడ్డారు, దేవుని కొరకు జీవించారు, దేవునికి సాక్షులై ఉన్నారు, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామం ఎలాంటిదో సమాజమునకు వారు చూపించారు. అటువంటి జీవితాన్ని నేటి క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఈ 3వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, 4వ వచనాన్ని మనం గమనించగలిగితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వివాహ దినాల్లో మనం చదివేటువంటి వాక్యము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనేటువంటి మాట తెలియపరుస్తూ ఇక్కడ ఈ వచనంలో పౌలు భక్తుడు ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని ఎందుకు వాడాడు? ఈ సందర్భంలో పైనేమో అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ తరువాత ఏమో దానియేలు గురించి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తదుపరి వచనాన్ని మనం గమనించగలిగినప్పుడు వివాహానికి సంబంధించినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అనేటువంటి మాట మాట్లాడుతూనే అక్కడ మరి పానుపు గురించి మాట్లాడుతూ పానుపు నిష్కలంకమైనదిగా ఉండవలను, వేశ్య సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అనేటువంటి మాట. ఇక్కడ వివాహ సంబంధము, భార్యాభర్త యొక్క జీవితము, భార్యాభర్తల జీవితాన్ని మనం గమనించగలిగితే అది దేవుని చేత కట్టబడినటువంటి జీవితము. ఈ వివాహ బంధం అనేటువంటిది అది ఒక పరిశుద్ధమైనటువంటి జీవిత ఆరంభమునకు నాంది అనేటువంటి సత్యాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భార్యాభర్త ఇరువురు కూడా కలిసి జీవించవలసినటువంటి ప్రమాణాలతో కూడినటువంటి జీవితం. ప్రియులారా, వివాహంలో ఒక ఇరువురు జతపరచబడుతూ ఉన్నట్టు, పురుషుడు స్త్రీ జతపరచబడుతూ ఉన్నారు అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి,
కొన్ని ప్రమాణములు ఉంటాయి, కొన్ని ఒప్పందాలు ఉంటాయి. సమాజంలో వేరు మనసులు ఒకటిగా చేయబడుతూ ఉంటాయి. సమాజంలో వేరు స్థితిగతులు కలిగినటువంటి వారు ఒకటిగా చేయబడి కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి కుటుంబ జీవిత విధానము వివాహంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే, ఆది కాండంలో ఆదాము అవ్వల యొక్క జీవితము మనం గమనించగలిగితే వారిరువురు కూడా ఏక శరీరమై ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పురుషుడు కానీ స్త్రీ కానీ వారి తల్లిని వారి తండ్రిని విడిచి వారిరువురు కూడా మరి ఒక చక్కటి ఒకే జీవితాన్ని, ఒకే సహవాసాన్ని, ఒకే మరి ఆ శ్రేష్టమైనటువంటి ఆ జీవిత ఆరంభాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు అనేటువంటి మాట. ఇక్కడ ఈ 3వ వచనాన్ని, ఈ 3వ మాటను మనం గమనించగలిగితే మనము క్రీస్తుకు ప్రదానము చేయబడినటువంటి వారం. ఇక్కడ సంఘము వధువు సంఘము. ఇక్కడ పురుషుడి గురించి మనం గమనించగలిగితే ఇక్కడ వివాహమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. మరి వరుడైనటువంటి క్రీస్తుని గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో వధువైనటువంటి సంఘముని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీరిరువురు కూడా ఏకమై దేవుని యొక్క నిత్యత్వంలో ఉండవలసినటువంటి వారు. వీరిరువురు కూడా పరిశుద్ధమైనటువంటి స్థలములో నిలిచి ప్రభు ఎదుట ప్రభువుని ఆరాధించేటువంటి వధువరులుగా ఉన్నటువంటి వారు అనేటువంటి సత్యాన్ని పౌలు భక్తుడు క్రైస్తవ లోకానికి 3వ మాటల వివాహం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వరుడుగా ఉన్నప్పుడు, ఆయన చేత రక్షింపబడినటువంటి మనము వధువుగా ఉన్నప్పుడు, మనము ఇరువురము కూడా ప్రభువుతో అంటే దేవుని ఎదుట నిలవబడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని మనసులో ఉంచుకొని 2వ మాటలో తెలియచేస్తాడు కదా, వేశ్య సాంగత్యముల గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే వివాహం ఎంత ఘనమైనదో, పాన్పు ఎంత నిష్కలంకమైనదో ఆ మాటలో తెలియచేస్తూనే చూడండి. ఇంకొక మాట అక్కడ తెలియచేస్తూ, వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చినంటాడు. ఈ విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తుతో ప్రధానము చేయబడినటువంటి సంఘము లోక ఆశలకు అనుకూలంగా మరల్చబడినట్లయితే ఆ సంఘము వేశ్యా సాంగత్యము కలిగినటువంటి సంఘము. లేదా ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ విశ్వాసి సంపూర్ణంగా దేవుని బిడ్డగా జీవించవలసినటువంటి పరిస్థితులు ఆసన్నమైనప్పుడు అలా జీవించకుండా లోకానికి అనుకూలంగా అతడు బ్రతుకుతున్నాడు అంటే, లోక ఆశలకు అనుకూలంగా అతడు జీవించుతున్నాడు అంటే అతడు ఏ విధమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు అంటే వేశ్యా సాంగత్యముతో కూడినటువంటి మనసు కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచన. అంటే ఇక్కడ వ్యభిచారం, వేశ్యా సాంగత్యం అంటే వ్యభిచారము. ఇక్కడ శరీరముతో వ్యభిచారం చేయకపోయినా కానీ శరీరముతో పరాయి పురుషులను కానీ పరాయి స్త్రీలను కానీ కలిసి ఆ వేశ్య సాంగత్యము లేకపోయినా కానీ ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆత్మలో దేవునికి ప్రదానం చేయబడ్డావు. నీవు ఆత్మలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ప్రదానము చేయబడ్డావు. కాబట్టి ప్రదానము చేయబడినటువంటి నీవు నీ ఆత్మను ప్రభువుకు అనుకూలంగా ఉంచుకోవాలి తప్ప లోకానికి అనుకూలంగా నువ్వు ఉంచుకోకూడదు. ఒకవేళ లోకానికి, లోక ఆశలకు అనుకూలంగా నీ ఆత్మను, నీ హృదయాన్ని నువ్వు ఉంచుకున్నావు అంటే నీవు వ్యభిచారము చేయుచున్నావు, ఆత్మీయమైనటువంటి వ్యభిచారము చేయుచున్నావు అనేటువంటి భావాన్ని పౌలు ఈ విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ మాటలన్నింటినీ కూడా చాలా ఈ 13వ అధ్యాయం మొదటి 6 వచనాల్లోనే క్రైస్తవ లోకానికి అద్భుతమైనటువంటి సందేశాన్ని పౌలు భక్తుడు ఇచ్చాడు. 4వదిగా మనం గమనించగలిగితే ఈ 5వ వచనంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఆ వివాహ బంధము తరువాత కల్మషము లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి అనేటువంటి మాటలు తెలియపరిచిన తరువాత 5వ వచనంలో ఇంకొక సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. చూడండి, అంటాడు కదా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. పిల్లరా, ఈ 4వ మాటలు మనం గమనించగలిగితే ఆ 5వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండడి. ఈ లోకంలో ఒక వ్యక్తి పడిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము, ఈ లోకంలో ఒక వ్యక్తి తన యొక్క ఆత్మీయ జీవితంలో తన యొక్క విశ్వాసాన్ని కానీ, తన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, లేదా తన యొక్క ఆత్మీయ స్థితిలో నుండి ఆ దిగజారిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఇహలోక సంబంధమైనటువంటి సిరి అనేటువంటి సత్యాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ధనము పట్ల ఉన్నటువంటి ఆపేక్షతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధనము పట్ల ఉన్నటువంటి ఆ మక్కువను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధనమును సంపాదించాలి అనేటువంటి ఒక తృష్ణ, ఒక కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహాము వలె ఉండాలి,
దానియేలు, షడ్రక్, మెషేక్, అబేద్నెగోల వలె ఉండాలి. అదే సమయంలో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, మనం గమనించగలిగితే పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి వధువు వరుడు వలె ఉండాలి. కానీ ఈ నిష్కలంకమైనటువంటి జీవితం కలిగి ఉండాలి తప్ప వేశ్య సాంగత్యంతో కూడినటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండకూడదు. అదే సమయంలో లోక సంబంధమైనటువంటి ధనాపేక్షతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు. ఈ మాటలు పలుకుతూనే క్రైస్తవులకు లేదా క్రైస్తవ విశ్వాసులకు లేదా పాలస్తీనా దేశంలో నుండి చెదిరిపోయినటువంటి హెబ్రీ క్రైస్తవులకు జ్ఞాపకం చేసినటువంటి మాటలో పౌలు మరలా తన స్వతహాగా తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా 6వ వచనం 2వ భాగంలో 6వ వచనంలో అంటాడు కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభు నాకు సహాయకుడు. నిజమే, ఈరోజు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు. ఈ లోకంలో మనుషులు నమ్ముకున్నటి కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకున్నట్టు యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ పౌలు జీవితము, తాను పొందుకున్నటువంటి శ్రమానుభవంతో కూడినటువంటి జీవితాన్ని గమనించగలిగితే తాను ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఆ శ్రమలో దేవుడు తానుకి ఏ విధంగా సహాయకుడిగా ఉన్నాడు అనేది ఈ 2 కొరింథీ పత్రిక ఒకసారి చదవండి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు పౌలు తన శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తాను పొందుకున్నటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ మాటలు మన జీవితానికి మనం అన్వయించుకుంటే పిల్లరా, ఆ శ్రమ అంటే ఏంటో మనకి తెలియదు. ఒక మాటలో చెప్పాలి అంటే అసలు శ్రమ అంటే ఏంటో కూడా మనకు తెలియదు. కష్టం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. మనం అనుకుంటాము, అబ్బా నేను చాలా కష్టపడిపోతున్నాను సార్ అంటాం. వాస్తవంగా ఆనాటి దినాల్లో ఉన్నటువంటి కష్టానికి ఈనాటి దినాల్లో ఉన్నటువంటి కష్టానికి చాలా వ్యత్యాసం ఉంది. నేటి దినాల్లో స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి మరలా తిరిగి సాయంత్రం వచ్చారు అంటే అలసిపోతారు. అబ్బో అసలు చాలా అలసిపోయాను డాడీ, అబ్బో ఈరోజు నేను అసలు చాలా టైర్డ్ అయిపోయాను డాడీ అంటారు. వాస్తవంగా అసలు అలసట అనేటువంటి మాటకి అర్థం కూడా తెలియదు అంటా నేను. ఆనాటి దినాల్లో ఉన్నటువంటి అలసటకి ఈనాటి దినాల్లో ఉన్నటువంటి అలసటకి కూడా అర్థం తెలియదు. ఆనాటి దినాల్లో గమనించండి, ఐగుప్తులు జీవించినటువంటి దినాల్లో వెట్టి చాకిరి, ఇశ్రాయేల్ ప్రజలు వెట్టి చాకిరి, ఇటుకలతో వాళ్ళు బురదలో దిగి మట్టిని కాళ్ళతో తొక్కి ఆ మట్టిని తీసి ఇటుకలు చేసి ఆ ఇటుకలన్నింటినీ కూడా పేరుస్తూ ఉంటే అది ఉదయకాల సమయంలో మట్టిలోకి దిగారు అంటే సాయంకాలం అయినా కానీ ఆ వెట్టి చాకిరి తొక్కినటువంటి ఎంత జీవితం అంటే అది ఒక బానిసత్వం. కానీ అలసట లేనటువంటి జీవితం. వారు ఎంత కష్టపడినా కానీ, వారు ఎంత శ్రమ పడినా కానీ దేవుడు ఎందుకో శక్తినిచ్చాడు, వాళ్ళకి ఆ బలాన్ని ఇచ్చాడు. ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ ఆరోగ్యాన్ని, ఆ ఆయుష్ను ఆనాటి దినాల్లో దేవుడు వారికి ఇచ్చాడు. వారు అలాగే కష్టపడ్డారు, వారు అలాగే శ్రమ పడ్డారు. కానీ నేటి దినాల్లో కష్టం లేకపోయినా కానీ శరీరము అలసిపోతూ ఉంది. నిజమే, నేటి దినాల్లో బయటికి వెళ్ళి ఒక రైతు చేసేటువంటి కష్టము మన శరీరము చేయకపోయినా కానీ, ఒక కూలివాడు ఆ మూటలు ఎత్తేటువంటి కష్టము మన శరీరానికి లేకపోయినా కానీ, లేదా ఒక నిత్యము నిరంతరము శ్రమించేటువంటి కార్మికుడు ఉంటాడు కదా, ఆ కార్మికుడు శ్రమించేటువంటి శ్రమ మన జీవితంలో లేకపోయినా కానీ దేహాలు అలసిపోతూ ఉంటాయి, దేహాలు సమస్యలు పోతూ ఉంటాయి. అదేమంటే ఈరోజు చాలా కష్టపడిపోయాము అనేటువంటి ఒక మాట సహజంగా నోట నుండి వస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా చక్కగా దగ్గరగా మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో పౌలు పడినటువంటి శ్రమ అసలు మన జీవితంలో అరే ఈ శ్రమ ఎప్పుడు కూడా మనకి వినలేదే, మనకి ఎప్పుడు కనపడలేదే, మన జీవితంలో ఎప్పుడు కూడా మన దగ్గరికి కూడా రాలేదే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చూడండి, పౌలు ఇంచుమించు తాను అంటే చచ్చి బ్రతికినటువంటి దినాలు ఎక్కువ. ఒక విధంగా చెప్పాలి అంటే చనిపోయాడు అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత బ్రతికి వచ్చినటువంటి దినాలు పౌలు జీవితంలో కనపడ్డాయి. ఆ యొక్క కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో పౌలు తాను పొందుకున్నటువంటి శ్రమలన్నింటినీ కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఆ శ్రమల్లో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నాకు ఎలా సహాయకుడిగా ఉన్నాడు, నా శ్రమల నుండి నన్ను ఎలా విడిపించాడు, నా శ్రమల్లో నన్ను ఎలా ఆదుకున్నాడు, నన్ను ఎలా బలపరిచాడు, నాకు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఎలా ప్రసాదించాడో పౌలు ఇక్కడ మంచి సాక్షి
సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చూడండి 11వ అధ్యాయం 23వ వచనం చదువు. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయము చెరసాల్లో ఉంటున్న పిల్లలు గమనించండి. ఇక్కడ నుండి మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకటి మొదటిగా అంటాడు కదా, అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సువార్తను వ్యతిరేకించేటువంటి వారు, ఎక్కడికి వెళ్ళినా సువార్తను వ్యతిరేకించేవారు ఉన్నారు. ఒకటి సువార్తను వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు, వ్యక్తిగతంగా పౌలను వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఇతడు ఓ పక్కన రోమీయుడిగా ఉన్నాడు, ఒక ప్రక్కన యోధా మతస్థుడిగా ఉన్నాడు. ఆనాటి దినాల్లో యోధా మత నాయకులు అయినటువంటి వారు క్రీస్తు యొక్క స్వార్థ పరిచయను వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో వ్యక్తిగతంగా పౌలను వ్యతిరేకించారు, సువార్తను వ్యతిరేకించారు. మొట్టమొదటిగా ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. రెండవది, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తెంచిని. పిల్లలు చూడండి, ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకటి, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను. రెండోది, అపరిమితంగా దెబ్బలు తిన్నాను. మూడోది, అనేక పర్యాయములు ప్రాణాపాయములు ఉండిపోయాను. ఆ తర్వాత జ్ఞాపకం చేస్తాడు కదా, 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను అంటాడు. ఒకసారి కాదు, 2 సార్లుగా 5 పర్యాయములు, 5 మార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు పౌలు భక్తుడు తినినటువంటి సందర్భాన్ని ఈ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని. 24వ వచనంలో అది బెత్తములతో కావచ్చు, కొరడాతో కావచ్చు, ఏ విధమైనటువంటి శిక్ష అయినా కానీ పౌలు అనుభవించాడు. 25వ వచనంలో అంటాడు కదా, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడుతుని, ఒక రాత్రింబగుళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలు ఉంటిని. పిల్లలు చూడండి, ఇక్కడ పౌలు భక్తుని యొక్క జీవితము ఇంట్లో ఉన్నప్పుడు ఆపదే ఉంది, బయట ఉన్నప్పుడు ఆపదే ఉంది, సముద్రం మీద ఉన్నప్పుడు ఆపదే ఉంది, కొండల్లోకి వెళ్ళిన ఆపదే ఉంది, లోయల్లోకి వెళ్ళిన ఆపదే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ పౌలు జీవితంలో ఆపద తప్ప మరొక మాట మనకి ఇక్కడ కనపడలేదు. ఎందుకంటే పౌలు తాను పలుకుతున్నటువంటి మాటలు, తాను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం గమనించగలిగితే, నా స్వజనుల వల్ల నాకు కీడు సంభవించింది, నా పరజనుల వలన నాకు కీడు సంభవించింది, నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు నాకు కీడు సంభవించింది, ప్రకటించకుండా అలా కూర్చున్నప్పుడు నాకు కీడు సంభవించింది, ఈ లోకంలో నేను ఒకవేళ సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నటువంటి సమయంలో కూడా నాకు అక్కడ ఆపద సంభవించింది, ఆఖరికి సముద్రపు ఒడ్డున కూర్చున్నప్పటికీ కూడా పాము వచ్చి కాటేసింది, నాకు ఆపద సంభవించింది. నేను ఎక్కడ ఉన్నా కానీ ఆపద అనేటువంటిది నా జీవితంలోకి వచ్చింది. కానీ ఆపద వచ్చినా కానీ, శ్రమ వచ్చినా కానీ, శోధన వచ్చినా కానీ నాకున్నటువంటి బలము, నాకున్నటువంటి ధైర్యము ఏమిటంటే, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభువు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నా ప్రభువు నా కాపరిగా ఉన్నాడు. పౌలు ఇక్కడ ఇస్తున్నటువంటి సాక్ష్యము చెదిరిపోయినటువంటి క్రైస్తవులను బలపరచడానికి, వారి యొక్క జీవితాలను దేవునిలో స్థిరపరచడానికి, వారు ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా ఎదిగి వర్ధిల్లడానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏమిటి? నీవు కూర్చున్నా కానీ ఏదైనా సమస్య నీకు రావచ్చు, నీవు నడిచినా కానీ ఏదైనా సమస్య నీకు రావచ్చు, నీవు పండుకున్నా కానీ ఏదైనా సమస్య నీకు రావచ్చు. సమస్య రాదు అనేటువంటి ఆలోచన కాదు, కానీ నీకు వచ్చేటువంటి సమస్యలో నుండి నిన్ను తప్పించేటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని పట్ల నీకు ఉండవలసినటువంటి నమ్మకమే చాలా ప్రాముఖ్యము. ఈరోజు భయం అనేటువంటిది మానవ జీవితాన్ని కృంగతీస్తుంది ప్రియులారా. అదే భయం కన్నా ప్రభువు పట్ల విశ్వాసాన్ని పెంచుకోండి, అదే భయం కన్నా ప్రభువు పట్ల నమ్మకాన్ని పెంచుకోండి. నా ప్రభువు నాకు తోడున్నాడు కదా, నా ప్రభువు నాతో ఉన్నాడు కదా, నా ప్రభువు నాలో ఉన్నాడు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న ఆటంకాలు నన్నేమి చేస్తాయి లేనటువంటి ఒక మనోవిశ్వాసాన్ని మీ హృదయంలో పెంచుకోండి. అంతకు మించినటువంటి సహాయకుడు మీతో ఉంటాడా అంటే ఇక మీతో ఉండడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకంటే కదా, పౌలు భక్తుడు పొందుకున్నంత శ్రమ మన జీవితంలో లేదు.
కనీసము ఆ క్రిమి కీటకాలు కూడా మన దరిచేరి కాటేసినటువంటి సందర్భాలు లేవు. భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి పాము కాటేసినా కానీ చాలా చక్కగా లేచి తిరిగి వచ్చినటువంటి వాడు పౌలు భక్తుడు. రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అన్నపానములు లేకుండా సముద్రంలో అలాగే జీవించాడు. పిల్లరా, అయినా కానీ పౌలు అంటాడు కదా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడ్ను. ఈ లోకమంతా ఒక ప్రక్కనున్నా కానీ, నేను ఒక ప్రక్కనున్నా కానీ నేను భయపడ్ను. ఏలియా ప్రవక్త యెజబెలు ప్రవక్తలతో మాట్లాడినటువంటి మాట, మీరు 450 మంది ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను, నేను జీవం కలిగినటువంటి దేవుని నామాన్ని ప్రార్థన చేస్తాను, మీరు మీ బయలు దేవతల యొక్క ఆ నామమును బట్టి మీరు ప్రార్థన చేయండి, మీరు 450 మంది ప్రార్థన చేయండి, నేను ఒక్కడనే దేవుని పక్షాన్ని నిలబడి ప్రార్థన చేస్తానన్నాడు. భయపడల ఏలియా ప్రవక్త, భయపడల. జీవం కలిగినటువంటి దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి, తనకి అపాయం వచ్చినా కానీ రక్షించగలిగినటువంటి దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి, ఆ పౌలు భక్తుడు కానీ, పాత నిబంధన కాలంలో ప్రవక్త అయినటువంటి ఏలియా కానీ భయపడినటువంటి సందర్భం లేఖనాల్లో లేదు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఈ అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగితే, ఆ వచనంలో పౌలు మరలా ఒక చక్కటి సాక్ష్యాన్ని ఆనాటి దినాల్లో ఉన్నటువంటి యోధా జనాంగానికి ఇస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. 26 అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి ఆ పరిశీలన చేయండి. ఆ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయనను నేను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. పిల్లరా, పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఎంత మంచి మాటలు లేఖనాల్లో ఆత్మీయులను మరి క్రైస్తవ లోకాన్ని బలపరచడానికి జ్ఞాపకం చేశాడు అంటే, నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటే, నేను ఇలా సజీవుడిగా ఉన్నాను అంటే అది కేవలము దేవుడు నా పట్ల చూపినటువంటి కృప. నేను ఈరోజు సజీవుడిగా ఇలా ఉండి సువార్త ప్రకటించగలుగుతూ ఉన్నాను అంటే అది కేవలము దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప. ఈరోజు మనము దేవుని మందిరంలో ఇలా కూర్చుని దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాము అంటే ఇది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉచితమైనటువంటి కృపే. దేవుని వల్లనే మనం ఇలా ఉండగలిగాము. కానీ మనందరికీ మనం ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించుకుంటే అది ఊహలకే పరిమితం అవుతుంది తప్ప మన జీవితం ఎన్నడూ కూడా అలా ఉండదు. పిల్లలు చాలామంది ఎన్నో రకాలుగా ఊహిస్తూ ఉంచారు, నేను అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ క్రితం అంటే ఆ ముందు రాబోతున్నటువంటి జీవితాలకి ఇప్పుడే కొన్ని ఊహలు కలిగి ఉంటారు, ఆలోచన కలిగి ఉంటారు. తప్పు కాదు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఉండాలి, భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక ఉండాలి, భవిష్యత్తును గురించినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కానీ అది దేవుని సంబంధమై ఉండాలి, అది దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉండాలి, అది దేవునికి అనుకూలమై ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నీ జీవితంలో దేవుని యొక్క ఆధిపత్యము లేకుండా, దేవుని యొక్క అధికారము లేకుండా, దేవుని యొక్క సహాయము లేకుండా ఈ లోకములో నీవేమి చేయాలని చూచినా కానీ అది నీ జీవితంలో నిలబడదు, అది నీకు సాధ్యము కాదు. ఇది అక్షర సత్యము, ఇది అక్షర సత్యము. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, నేను ఈరోజు అన్యజనులకు స్వార్థ ప్రకటించగలుగుతూ ఉన్నాను అంటే అది నా గొప్పతనము కాదు. ఈ లోకంలో గనులైనటువంటి వారు ఉన్నారు, ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు. అయినా కానీ ఒక దూషకుడైనటువంటి నన్ను, ఒక హానికరకుడైనటువంటి నన్ను, ఒక హింసకుడైనటువంటి నన్ను ప్రభువు పిలిచాడు అంటే నా పట్ల ప్రభువుకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో, నా పట్ల ప్రభువుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన ఎంత గొప్పదో, నా పట్ల ప్రభువు చేయబోతున్నటువంటి కార్యాలు ఇంకెంత గొప్పగా ఉంటాయో. కాబట్టి ప్రభు కార్యాలు నాలో చూడాలి అంటే, ప్రభు ఉద్దేశాలు నాలో నెరవేరాలి అంటే, ప్రభు అనుకున్నటువంటి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా నన్ను నేను ప్రభువుకి అప్పగించుకుని ఉండాలి. అప్పుడే కదా నేను ప్రభు చేతుల్లో ఉండగలిగితే, నేను ప్రభు పాదాల చెంత ఉండగలిగితే దేవుడు ఎంత గొప్ప కార్యం నా పట్ల చేయబోతూ ఉన్నాడో అప్పుడే కదా తెలిసేది. ప్రభు దగ్గర లేకుండా గొప్ప కార్యాలు నేను ఎలా చూడగలుగుతాను? విలియం కేరీ గారు
ఆ విలియం కేరీ గారు జ్ఞాపకం చేసినటువంటి గొప్ప మాట అదే, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని ఎదురుని గొప్ప వాటిని ఆశించి అంటాడు. ఈరోజు నీ మట్టుకు నీవు దేవుని పక్షాన నిలవబడినప్పుడే కదా దేవుడు నీ పక్షాన నిలబడి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అలా తీసుకుని రాగలిగేటువంటిది, నిలబెట్టగలిగేటువంటిది. అందుకే పౌలు అంటాడు కదా, నా సహాయకుడు నా ప్రభువే. ఎందుకంటే నేను ప్రభు పక్షాన ఉన్నాను కాబట్టి, ఎందుకంటే నేను ప్రభుతో ఉన్నాను కాబట్టి అనేటువంటి మాటలు ఆ పౌలు భక్తుడు ఇక్కడ చక్కగా క్రైస్తవ విశ్వాస లోకానికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండోదిగా మనం గమనించగలిగితే పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మరొక శ్రేష్టమైనటువంటి వ్యక్తి యొక్క జీవితము, యేసేపునకు సహాయకుడిగా ఉన్నటువంటి ప్రభువుని గురించి లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చూడండి, ఆదికాండం మనం గమనించగలిగితే ఆ వెలివేయబడినటువంటి వాడు లేదా తృణీకరించబడినటువంటి వాడు అనుకుందాం, యేసేపు మరి ఆ తన కుటుంబంలో నుండి దూరపరచబడినటువంటి వాడు తన సహోదరులైనటువంటి వారు అసూయ చేత కావచ్చు, ద్వేషము చేత కావచ్చు, కల్మషము చేత కావచ్చు, లేదా చిన్న కుమారుని పట్ల తండ్రి తల్లి చూపించినటువంటి ఆ ప్రేమ బట్టి కావచ్చు, లేదా సహోదరులు చేసినటువంటి తప్పులను సరిదిద్దేటువంటి క్రమంలో వారి మీద కొంచెము ఆ తల్లిదండ్రులకు చెప్పినటువంటి మాటలను బట్టి కావచ్చు, అక్కడ మిగిలినటువంటి సహోదరులు చిన్నవాడైనటువంటి యేసేపును తృణీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తృణీకరించినటువంటి రాయి మూలక తలరాయి అని వాక్యం మనకు చక్కగా జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ ఈ కుటుంబ జీవిత విధానాన్ని మనం గమనించగలిగితే యేసేపును సహోదరులు తృణీకరించారు. యేసేపు యొక్క జీవితాన్ని ఆ సహోదరులు సమూలంగా మరణంలోనికి నడిపించాలనుకున్నారు. కానీ అక్కడ నుండి అతడు తన అంచెలంచెలుగా తన యొక్క జీవితాన్ని ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించుకున్నాడో ఈ పాత నిబంధన కాలంలో ఆదికాండం 39వ అధ్యాయంలో చాలా సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. పిల్లరా, యేసేపు చేతికి ఒక్కసారి కుటుంబంలో నుంచి బయటకు వచ్చాడు, కుటుంబం నుంచి తృణీకరించబడ్డాడు, కానీ దేవుని చేతిలో ఉన్నటువంటి వాడు కదా. కుటుంబ సంబంధమైనటువంటి సహవాసము లేకపోయినా కానీ యేసేపుకి ఎవరు సహవాసం ఉంది, యేసేపుకి ఎవరు తోడై ఉన్నారు, యేసేపుకి ఎవరు సహాయకుడై ఉన్నాడు అనేటువంటిది మనం గమనించగలిగితే జీవము కలిగినటువంటి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో జీవము కలిగినటువంటి దేవుడు తోడుగా ఉంటే నీకు మనుషులు తోడుగా ఉన్నా లేకపోయినా కానీ జీవము కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం ఎలా దేవుడు ఆ పైకి తీసుకొస్తాడో కూడా నీకు అర్థం కాదు. యేసేపు జీవితాన్ని నిదర్శనంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పోతీఫరుకి అమ్మివేయబడ్డాడు ఐగుప్తు దేశంలో. మరి ఐగుప్తు దేశంలో నివాసం ఉండేటువంటి ఆ పోతీఫరుకి మరి ఈ యొక్క యేసేపు అమ్మివేయబడినట్లుగా, దాస్యత్వంలోనికి బానిసత్వంలోనికి అమ్మివేయబడినట్లుగా ఈ 39వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడింది. కానీ అమ్మివేసినటువంటి వ్యక్తులు అనుకుంటారు కదా, సహజంగా అమ్మివేసినటువంటి వ్యక్తులు సహోదరులు ఏమనుకున్నారంటే, అమ్మాయ్యా నా తమ్ముడి పేడ వదిలిపోయింది అనుకుంటారు, అమ్మాయ్యా నా తమ్ముడు దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు. ఇక నుంచి నా తమ్ముడు గురించి లేదా మా గురించి సాడీలు చెప్పేటువంటి వ్యక్తి మాకు లేడు అనుకుంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే వీరు అడవిలో గొర్రెలు కాచుకునేటువంటి క్రమంలో వీరు చేసేటువంటి తప్పుడు పనులు కానీ, వీరు చేసేటువంటి మోసపూరితమైనటువంటి క్రియల గురించి కానీ, ఈ తమ్ముడు యథార్థపరుడు కాబట్టి, నీతివంతుడు కాబట్టి ఆ ప్రతి విషయము కూడా ఇంట్లోనికి వెళ్ళి తల్లిదండ్రులకి జారవేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక మేము ఏమి చేసినా కానీ మా గురించి మాట్లాడేటువంటి వ్యక్తి లేడు కదా, ఇక మేము ఎన్ని ఆ తప్పుడు పనులు చేసినా కానీ మా గురించి ఆ తెలియపరిచేటువంటి వ్యక్తి లేడు కదా అనేటువంటి ఆలోచనలోనికి సహోదరులు వచ్చారు. కానీ వాస్తవంగా ఈ చిన్నవాని యొక్క జీవితము ఎలా పైకి రాబోతూ ఉన్నది అనేటువంటి సత్యము వారికి తెలియదు. ఈ యొక్క యేసేపుకు తోడైనటువంటి దేవుని గురించి వారు ఎరగకుండా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా ఇక్కడ యేసేపు ఐగుప్తు దేశంలో పోతీఫరు యొక్క గృహంలోనికి వచ్చాడు, కానీ బానిసత్వంలోనికి వచ్చాడు, కానీ ఒక బానిసగా వచ్చాడు. నిజంగా చెప్పాలంటే బానిసత్వంలోనికే ఒక బానిసగా వచ్చాడు. బానిస అయినటువంటి వ్యక్తికి ఎలాంటి జీవితం ఉంటుందంటే అసలు ఆ ఇంట్లో పని మనిషి కన్నా ఘోరం అనుకోవాలి కదా. ఆ ఇంట్లో చాలామంది ఆ పని మనిషిని పెట్టుకున్నారు అంటే ప్రతి పని కూడా చేయించుకోవడానికి, ఎందుకంటే నెలకింత జీతం అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి ఆమెతో ఏవి పని చేయించుకోవాలో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు. కానీ బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, డబ్బుతో వెలిచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తిని ఆ యజమానుడు ఏ పనైనా చేయించుకునేటువంటి అధికారం ఆ వ్యక్తికి ఉంటుంది. కానీ ఎందుకో యేసేపును చూసినప్పుడు ఆ పోతీఫరుకి మంచి జాలి, దయ అతను చూసినప్పుడు నిజంగా ఇతడు బానిసత్వంలోనికి వచ్చినటువంటి వ్యక్తి కాదు, కానీ బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి వచ్చినటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలి అంటే
ఇతడు బానిసత్వంలోనికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. యోసేపు మనం గమనించగలిగితే బానిసత్వంలో శ్రమ పొందడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు, బానిసత్వంలోనికి వెళ్ళిపోయేటువంటి జనాంగాన్ని విడిపించడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆకలి బాధలతో చచ్చిపోయేటువంటి పరిస్థితులు, ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటి నుండి రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి. అందుకే పోతీఫరు యోసేపును చూచినప్పుడు ఒక ఆలోచన దేవుడు తన హృదయంలో కలిగించాడు. ఇతనికి మనుషులు తోడై ఉన్నా లేకపోయినా కానీ ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి పోతీఫర్. ఇతని వల్ల నేను ఆశీర్వదించబడుతూ ఉన్నాను, ఇతని వల్ల నా కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉన్నది, ఇతని వల్ల మేము సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాం అనేటువంటి ఆలోచనలోనికి పోతీఫర్ వచ్చినటువంటి సమయంలో ప్రియులారా, తన కుటుంబాన్ని యోసేపు చేతికి అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యోసేపు చేతికి ఏమేమి అప్పగించబడ్డాయో ఈ ఐగుప్తు దేశంలో మనకు చాలా చక్కగా జ్ఞాపకం చేయబడింది. మొట్టమొదటిగా ఒక కుటుంబం అప్పగించబడింది. ఒక కుటుంబంలోనికి బానిసగా వచ్చినటువంటి వ్యక్తికి ఆ కుటుంబమే ఆ చేతికి అప్పగించబడింది. ఆ కుటుంబమే ఆ వ్యక్తి ద్వారా ఆశీర్వదించబడింది. ఆ కుటుంబమే ఆ యొక్క ఐగుప్తు దేశంలో మంచి కుటుంబముగా పోతీఫర్ కుటుంబము ఎన్నిక చేయబడింది. మొట్టమొదటిగా గమనించగలిగితే యోసేపు చేతికి పోతీఫర్ కుటుంబం అప్పగించబడింది, అది ఆశీర్వదించబడింది. రెండోదిగా మనం గమనించగలిగితే ప్రియులారా, పోతీఫర్ భార్య కాస్త యోసేపు పట్ల మరి చెడు ఆలోచనతో ఉన్నప్పుడు అతడు చెరసాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. పోతీఫర్ భార్య సేనించమని బలవంతం చేసినప్పటికీ కూడా తన వస్త్రాలను ఆమె చేతుల్లో వదిలిపెట్టి విడిచిపెట్టి పారిపోయి తన మానమును కాపాడుకున్నాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. కానీ అక్కడ ఒక అబద్ధ సాక్ష్యం అతని మీద మోపబడినప్పుడు, ఒక అబద్ధ నేరారోపణ అతని మీద చేయబడినప్పుడు అతను చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. యోసేపు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, చెయ్యని నేరానికి చెరసాల్లో ఉన్నాడు. పిల్లలు గమనించండి, చెరసాల్లోకి వెళ్ళిన తరువాత కూడా ఇక్కడ యోసేపు చేతికి చెరసాల అప్పగించబడింది. యోసేపు ఎక్కడుంటే దాన్నంతటినీ కూడా దేవుడు యోసేపు చేతికి అప్పగించాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు యోసేపు, పోతీఫర్ కుటుంబాన్ని దేవుడు యోసేపుకి అప్పగించేశాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, శిక్ష అనుభవించాలి. నేరము మోస్తున్నటువంటి వ్యక్తి శిక్ష అనుభవించాలి, వెట్టి చాకరీ చేయాలి. కానీ అక్కడికి వెళ్ళినా కానీ చెరసాల్లో ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ కూడా యోసేపు యొక్క ఆధీనంలోనికి వచ్చేసారు. చెరసాల నాయకుడు కూడా చెరసాల మీద అధికారాన్ని యోసేపు చేతికి అప్పగించాడు. ఇప్పుడు చెరసాలకు నాయకుడు ఎవరంటే, అధికారి ఎవరంటే యోసేపే. కారణం ఏమిటంటే అతడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు సహాయకుడై ఉన్నాడు. కష్టంలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు. పాపం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు కదా, మా తమ్ముడు భయంకరమైనటువంటి వెట్టి చాకరీ చేస్తూ ఉంటాడులే, శ్రమ అనుభవిస్తూ ఉంటాడులే, ఎక్కడో గొర్రెలు కాచుకుంటాడులే అని అనుకుంటూ ఉంటారేమో. కానీ ఇంట్లో ఉన్నటువంటి మరి యోసేపు యొక్క సహోదరుల యొక్క ఆలోచనలు, పాపం తల్లిదండ్రులేమో వేదనతో దుఃఖంతో ఉన్నారు. అయ్యో నా కుమారుడు మరణమైపోయాడు అనుకుని యాకోబు ఆ దుఃఖంతో ఉన్నాడు. సహోదరులేమో చంకలు గుద్దుకుంటూ ఉన్నారు, పీడ వదిలిందులు అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవంగా వారికి తెలియనటువంటి రీతిలో దేవుడు యోసేపు జీవితాన్ని పైకి తీసుకొస్తూ ఉన్నాడు. ఒక కుటుంబంలో నుండి ఆశీర్వదించాడు, ఒక చెరసాల్లో ఉండి అనేక మంది జీవితాల్లో మరి మార్పును తీసుకొచ్చాడు యోసేపు. మూడోదిగా మనం గమనించగలిగితే పిల్లరా, అతి ప్రాముఖ్యమైనటువంటిది కుటుంబంలో నుంచి చెరసాలకు వచ్చాడు, కొంత జనాంగానికి నాయకుడిగా ఉన్నాడు, ఆ తరువాత దేశానికి ప్రధానిగా వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఈ మాటలు మీరు గమనించండి. మొదటిగా ఆదికాండం 39వ అధ్యాయము మొదటి 4 వచనాలు కావచ్చు, 9వ వచనములు కావచ్చు. అంటే పోతీఫర్ యొక్క కుటుంబము ఎలా ఆశీర్వదించబడిందో యోసేపు ద్వారా అక్కడ తెలియచేస్తాడు. రెండవదిగా ఆదికాండము 39వ అధ్యాయము 22 నుండి 33 వచనాలు మనం మీరు గమనించండి. ఆ యొక్క వచనాల్లో చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు యోసేపు చేతికి ఎలా అప్పగించబడ్డారు, చెరసాల మీద అధికారం యోసేపుకి ఎలా ఇవ్వబడింది అనేటువంటిది ఆ వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మూడోది మనం గమనించగలిగితే పిల్లరా, ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశమునకు ఎలా అధికారిగా ఉన్నాడో ఆదికాండము 41వ అధ్యాయంలో 37వ వచనం నుండి మనకి చాలా మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఐగుప్తు రాజు అనేటువంటి ఫరో యోసేపును బట్టి పలికినటువంటి మాట, ఫరో కన్నటువంటి కళ,
ఆ కలభావము చెప్పగలిగినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి జ్ఞాని అయినటువంటి ఆ దేవుని యొక్క కృప కలిగినటువంటి యేసేపు 7 సంవత్సరములకు రాబోతున్నటువంటి కరువు గురించి, 7 సంవత్సరములు మరియు పండేటువంటి పంటను గురించి ఆ కళాన్ని, ఆ కలభావాన్ని తెలియపరిచిన తరువాత ఐగుప్తు దేశమును కరువు నుంచి రక్షించేటువంటి కళను ఈ ఫరో కనినటువంటి అంటే ఆ యేసేపు ఫరోకి తెలియచేసిన తరువాత అధికారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 37 వచ్చిన మనం గమనించగలిగితే ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమయ్యును గనుక అతడు తన సేవకులను చూచి, ఇతను వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇది అంతవరకు చదవండి, ఎంత చక్కగా ఉంది ఆ మాట చదవడానికి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా? కదా, ఎంత చక్కగా ఉందో చదవడానికి, ఎంత హృదయానికి ఆనందంగా ఉందో. ఇటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుని మనం ఎక్కడైనా చూడగలుగుతామా? ఇటువంటి వ్యక్తి మనకి ఎక్కడైనా కనపడతాడా? దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తిని ఈ సమాజంలో మనం ఎక్కడైనా అంతకుముందు చూసామా? ఇక్కడ ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రజల యొక్క ఆలోచన విధానం ఒకే ఒక వ్యక్తి, బానిసత్వంలోనికి వచ్చినటువంటి వ్యక్తి, వెట్టి చాకరీ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ఆ దేశంలో రాజుకు కానీ ఆ దేశంలో ప్రజలకు కానీ ఎలా కనపడుతూ ఉన్నాడు అంటే, ఇటువంటి దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనుషుడు ఇంతవరకు మన దేశంలో లేడే. ఇంటువంటి ఆత్మ కలిగినటువంటి మనుషుడు మరి ఎన్నడూ కూడా మన జీవితంలోనికి రాలేదే అనేటువంటి ఒక ఆలోచనలతో అక్కడ ఉన్నటువంటి రాజు ప్రజలు ఈ మాటలో పలుకుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, అందుకే ఇక్కడ అంటాడు కదా, ఫరో దేవుడి ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారువై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉందునని యేసేపుతో చెప్పాను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఒక ఇంటిలోనికి వచ్చినటువంటి వ్యక్తి, ఒక చెరసాల్లోనికి వచ్చినటువంటి వ్యక్తి, ఒక రాజు ఇంటిలోనికి అధికారిగా వచ్చినటువంటి వ్యక్తి, ఒక దేశానికి ప్రధానిగా వచ్చినటువంటి వ్యక్తి. యేసేపు జీవితము అక్కడ నుండి ఇక్కడికి రాగలిగిందంటే, ఇంత అంచెలంచెలుగా యేసేపు ఫలించని కొమ్మ వలె ఐగుప్తు దేశంలో ఉండగలిగాడు అంటే కారణం ఏమిటంటే, యేసేపు అంటాడు కదా, నా ప్రభువు నాకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఎక్కడైనా కానీ ఆ వచనాలు మనం గమనించగలిగితే ఆ దేవుడు యేసేపుకు తోడై ఉండెను అనేటువంటి మాటలు ఉంటాయి. దేవుడు యేసేపునకు తోడయ్యుండును కనుక అక్కడ యేసేపుతో పాటు వారు కూడా దీవించబడుతూ వచ్చారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాలని దేవుని యొక్క వాక్యము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, ప్రభువు మనకు తోడుగా ఉన్నాడా? ప్రభువు మనకు సహాయకుడిగా ఉన్నాడా? మన జీవితంలో ఎదుర్కొనేటువంటి శ్రమలను బట్టి కావచ్చు, కష్టాలను బట్టి కావచ్చు, ఇరుగులను బట్టి కావచ్చు, ఇబ్బందులను బట్టి కావచ్చు, ఒక్కొక్కసారి మనం పరిశీలించుకునేటువంటి క్రమంలో ఎంతవరకు మనము ప్రభువుకి దగ్గరగా ఉండగలిగాము, ఎంతవరకు ప్రభు మనతో ఉండగలిగాడు, మనకు సహాయకుడిగా ఉండగలిగాడు, మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మన దేవుడు తీసుకుని రాగలుగుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఒకసారి ఆ పునఃపరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకంటాడు కదా, కీర్తనల గ్రంథం 20వ సంకీర్తన ఆ మొదటి 2 వచనాలు మనం గమనించగలిగితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక అంటాడు. నిజమే, ఈరోజు అవసరం బట్టి మనం దేవుని తట్టు తిరుగుతూ ఉంటాం. ప్రభువా నాకు ఈ అవసరం వచ్చిందయ్యా, ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయని ప్రభువుని అడుగుతూ ఉంటాం. కేవలం అది ఎప్పుడు అంటే అవసరాన్ని బట్టి. కానీ నిజంగా పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలను మనం గమనించగలిగితే వారి అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి రాలా, అసలు వారి జీవితమే దేవుని దగ్గర ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి రావటం వేరు, అసలు జీవితమే దేవుని దగ్గర ఉండటం వేరు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు అంటాడు కదా, నా జీవితము ప్రభువు పాదాల చెంత ఉంది. నాకు ఎవరైతే రక్షణ ఇచ్చారో, ఎవరైతే నన్ను పాపము నుండి విడిపించారో, ఎవరైతే ఈ భయంకరమైనటువంటి పాపపు శరీరము నుండి నన్ను విడిపించడానికి నా కొరకు ప్రాణం పెట్టారో, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభు పాదాల చెంత నా జీవితం ఉంది. నా జీవితాన్ని నా స్వహస్తాల్లో నేను ఉంచుకోవాలా, నా జీవితాన్ని నాకు ఇష్టమైనటువంటి నేను నడిపించుకోవట్లా, నా జీవితాన్ని సమాజంకు అనుకూలంగా నడిపించుకోవడానికి నేను ఇష్టపడి లేను అనేటువంటి మాట పౌలు సంఘాలకి జ్ఞాపకం చేశాడు. నన్ను ఎవరైతే పిలిచారో, నాకు ఎవరైతే రక్షణ ఇచ్చారో, నన్ను ఎవరైతే మరణం నుండి తప్పించారో,
నన్ను ఎవరైతే జీవంలోనికి తీసుకుని వెళ్ళటానికి పరితపిస్తూ ఉన్నారో, నన్ను బలపరచడానికి ఎవరైతే నాతో మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే నిత్యము నిరంతరము పరిశుద్ధ ఆత్మచేత నన్ను నడిపిస్తూ ఉన్నారో, నా జీవితం మీద అధికారం అంతా ఆయనకే ఉన్నది, నా జీవితం ఆయన దగ్గర ఉన్నది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసేపు జీవితము దేవుని పాదాలు చెందుతుంది. అబ్రహాము జీవితము కూడా దేవుని పాదాలు చెందే పరిశుద్ధ గ్రంథంలో దీవించబడినటువంటి భక్తుల యొక్క జీవితాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఆపత్కాలంలో దేవుని యొద్దకు రావటం వేరు, అసలు ఆపద రాకముందే దేవుని దగ్గరికి రావటం వేరు. అంటే నీ జీవితము దేవుని పాదాల చెంత ఉండాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తుకుని, ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, ప్రభువా నాకు ఈ బలహీనత వచ్చింది, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, ప్రభువా నాకు ఈ సహాయం కావాలని ఆ సహాయం కొరకు ప్రభు దగ్గరికి వచ్చే బదులు అసలు ప్రభు దగ్గరే నీకుంటే నీకు కష్టము రాకముందే నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. ఒకవేళ కష్టము విలువేంటో నీకు తెలియాలి కాబట్టి నిజంగా ఏ కష్టము లేకుండా నీకు సహాయం చేస్తే సహాయం విలువ నీకు తెలియదు. నిజం చెప్పాలంటే సహాయం విలువ, దేవుని విలువ నీకు తెలియాలి అంటే మొట్టమొదటిగా శ్రమ అనుమతించబడాలి. శ్రమ నీలోకి అనుమతించబడినప్పుడే అసలు దేవుని యొక్క విలువేంటో నీకు అర్థమైంది. దేవుని యొక్క విలువ నీకు అర్థమయ్యేటువంటి క్రమం ఎలా ఉంటుందంటే, నీకు వచ్చినటువంటి కష్టము నుండి నీవు విడిపించబడేటువంటి విధానం ఉంటుంది కదా, ఆ విధానంలోనే నీవు దేవుని తెలుసుకోగలుగుతూ ఉంటావు. ఇక్కడ యేసేపుకి ఆ కష్టము రాకపోతే దేవుని విలువ యేసేపుకి ఏం తెలిసేది? యేసేపులో ఉన్నటువంటి దేవుని విలువ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జనాంగానికి ఏం తెలిసేది? నిజం చెప్పాలి అంటే అంతే కదండి. యేసేపు అన్నదమ్ముల చేత తృణీకరించబడకపోతే యేసేపుకి దేవుడు ఎంత తోడై ఉన్నాడో యేసేపుకి అర్థమయ్యేది కాదు కదా. అదే యేసేపు ఐగుప్తు దేశంలో దేవునితో ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో ప్రజలకు అర్థమైంది ఇతనికి దేవునికి మధ్య ఎంత గొప్ప సహవాసం ఉందో, ఇతనిలో ఎంత గొప్ప దేవుడు ఉన్నాడని ఆ ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఆ ప్రజలు దేవుని తట్టు తిరగగలిగారు. ఇది ఆత్మీయ జీవితంలో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణము. నీవు దేవుని దగ్గర ఉండాలి, అప్పుడే దేవుని విలువ నీకు అర్థమవుతుంటుంది. నీకు కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాల్లో దేవుడు నీకు ఎంతగా తోడై ఉన్నాడో అప్పుడు నీకు అర్థమవుతుంది. నీకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వాటి నుండి నువ్వు విడిపించబడతావు కదా, దేవుని చేత నుండి నువ్వు తప్పించబడతావు కదా, అప్పుడు సమాజం నిన్ను చూస్తుంది. అరే ఒకానొక సమయంలో ఇతనికి ఎలాంటి వాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇతను దేవుడు తోడై ఉన్నప్పుడు ఇతడు ఎలా దీవించబడ్డాడు అనేది సమాజం నీ గురించి మాట్లాడుకుంటుంది. నిజంగా ఇతడు దేవుని బిడ్డ, నిజంగా ఇతడు దేవునికి తోడై ఉన్నటువంటి ఆ దేవుని చేత బలపరచబడుతున్నటువంటి వ్యక్తి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 121వ కీర్తన మొదటి 2 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ అంటాడు కదా, చాలా చక్కటి మాట. కీర్తనకారుడు జ్ఞాపకం చేసినటువంటి ఈ మాట, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయము కలుగును, భూమి ఆకాశములు సృజించినవాడు ఆయన నీ పాదమును తొట్టిల్లలేడు, నేను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నేను కాపాడువాడు. ఆ యొక్క కీర్తన అంతా కూడా, ఈ 121 కీర్తన అంతా కూడా యాత్ర కీర్తనగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఆ క్రమంలో ఈ ఒక్క మాటలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పిల్లరా, దేవుడు తోడుగా ఉన్నటువంటి వాడు. నీ ఒక్కసారి ఆయన తట్టు నీ కనులెత్తితే చాలు, నీ చేతులు ఆయన తట్టు చాచి అర్జిస్తే చాలు, ప్రభువా నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కేవలము నువ్వు సహాయం చేసేటువంటి దేవుడిగా నేను నిన్ను చూడలేదు, కానీ నా జీవితాన్ని నిరంతరము కూడా నిత్యత్వంలోనికి నడిపించడానికి నా కొరకు అహర్నిశలు కూడా ఆలోచించినటువంటి దేవుడిగా నేను నిన్ను చూస్తూ ఉన్నా. నిజంగా చెప్పాలి అంటే పరిశుద్ధ గ్రంథము మనము ఎలా దీన్ని అధ్యయనం చేసుకోవాలి, దీని మీద మనం ఎలా మన మనసు నిలుపుకోవాలి అంటే అహర్నిశలు అంటే దివారాత్రులు కూడా మన జీవితము పడిపోకుండా మనల్ని ఎత్తి పట్టుకోవడానికి, మన జీవితాన్ని భద్రపరచడానికి, దేవుని యొక్క వాక్యములు ముద్ర వేయటానికి, పరిశుద్ధాత్మ చేత నిత్యము నిరంతరము మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఒక విధంగా చెప్పాలి అంటే దీనికి ప్రాణము కనుక లేదు, కానీ ఇదే ప్రాణం పోసుకుని మన వెద్దకు వస్తే అసలు ఆ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో అలా ఇది మనల్ని హత్తుకుంటుంది. ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ఒకటి ఆ రాత్రికాల సమయంలో ఒక చిన్న ఆలోచన నాకు వచ్చింది. 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, కౌగిలింతకి హత్తుకునేటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము. కౌగిలింతకి హత్తుకునేటికి మధ్య వ్యత్యాసం ఉందా మీ దృష్టిలో? ఉందంటారా? ఉందా? చెప్పాలా?
కౌగిలించుకోవడానికి హత్తుకోవడానికి మధ్య వ్యత్యాసం ఉందా? సహజంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఈ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు ముందుకు వస్తే ప్రాక్టికల్గా చక్కగా దాన్ని ఒకసారి ఇట్రా నాన్న, ఒకసారి ఇట్రా. కౌగిలింతకి హత్తుకోవడానికి ఉన్నటువంటి చక్కటి ఆ వ్యత్యాసాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కౌగిలించుకునేటువంటి వాని చేతులు ఎక్కడ ఉంటాయి, హత్తుకునేటువంటి వాని చేతులు ఎక్కడ ఉంటాయి? కౌగిలించుకునేటువంటి వాడు ఎలా వస్తాడు, హత్తుకునేటువంటి వాడు ఎలా ఆదరిస్తాడు అనేటువంటిది. ఇప్పుడు నన్ను కౌగిలించుకుంటాడు. ఒకసారి నన్ను కౌగిలించుకున్నాడు. ఇతని చేతులు ఎక్కడ ఉన్నాయి, హత్తుకుంటూ ఉన్నాను అంటే దగ్గరికి తీసుకుంటూ ఉన్నాను. నా చేతులు ఎక్కడికి వచ్చాయి అంటే నేను దగ్గరికి తీసుకుంటూ ఉన్నాను, హత్తుకుంటూ ఉన్నాను అంటే నా హృదయానికి నా గుండెలకి సమీపంగా నేను లాక్కుంటున్నాను. హత్తుకోవడం అంటే దగ్గరికి తీసుకోవటం. ఇతడు తనందరికీ తాను వచ్చాడు, నన్ను వాటేసుకున్నాడు, నన్ను కౌగిలించుకున్నాడు. ఇతడు ఎప్పుడైతే నన్ను కౌగిలించుకున్నాడో అప్పుడు నేను సంపూర్ణంగా అతని నా ఆధీనంలోకి తీసుకుంటూ ఉన్నాను. ఇతను నా ఆధీనంలో ఉండిపోయాడు. నా యొక్క ఆ హృదయానికి హత్తుకున్నటువంటి వ్యక్తిగా ఉండిపోయాడు. ఇతడు రక్షణలో ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. మనం ప్రభువుని కౌగిలించుకుంటాము, ప్రభువు మనల్ని హత్తుకుంటాడు. థ్యాంక్ యూ నాన్న. మనం అర్థమైంది అనుకుంటాను మీకు. ఈరోజు ఒక క్రైస్తవుడు ప్రభువుని కౌగిలించుకోవాలి. కల్వరి శిలువలో యేసు క్రీస్తు సకల మానవాళి నిమిత్తము పాప ప్రోక్షణ నిమిత్తము చిందించబడినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించేటువంటి క్రమంలో ఆయన సకల మానవాళిని కౌగిలించుకోవడానికి తన 2 చేతులు కూడా కల్వరి శిలువలో చాచాడు. కానీ పిల్లల వాస్తవంగా తండ్రి అయినటువంటి దేవుడు ఆ కుమారుని పరలోకంలో హత్తుకున్నాడు. ఆయన మనం గమనించగలిగితే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సర్వలోకాన్ని తన కౌగిల్లోనికి పిలుచుకున్నటువంటి క్రమంలో, తన కౌగిల్లోనికి ఆహ్వానించినటువంటి క్రమంలో ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పరలోకంలో హత్తుకున్నటువంటి దేవుడు నా కుమారుడు భూలోకంలో నేను తలంచినటువంటి కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చేశాడు అనేటువంటి సంతోషముతో ఆత్మస్వరూపి అయినటువంటి తండ్రి, ఆత్మస్వరూపి అయినటువంటి కుమారుని హత్తుకున్నాడు. నిజంగా చెప్పాలి అంటే హత్తుకున్నాడు. విమోచకుడు అయినటువంటి కుమారుడు, సకల మానవాళికి జీవ ప్రదాత అయినటువంటి కుమారుణ్ణి తండ్రి హత్తుకున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని కౌగిలించుకోవాలి. అప్పుడు వాక్యము మనల్ని హత్తుకుంటుంది. ఆ వాక్యము మనల్ని సంపూర్ణంగా తనలోనికి ఇముడ్చుకుంటుంది. ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రభు పాదాల చెంత ఉన్నటువంటి నీడలో వారి జీవితాలు సేదతీరాయి. ఒక మాటలో చెప్పాలంటే వారు ఎక్కడ సేదతీరుతూ ఉన్నారు? పచ్చిక గల చోట్ల వారు పరుండి ఉన్నారు. అంటే ఆ పచ్చిక గలినటువంటి ప్రదేశం ఎక్కడుందంటే అది ప్రభు పాదాల చెంత ఉన్నది. కానీ ఈ పచ్చిక బయలుతో ఉన్నటువంటి ప్రదేశము అనేటువంటిది లోకంలో లేదు. అది ప్రభు పాదాల చెంత ఉన్నటువంటిది. అక్కడ వారు సేద తీరుతూ ఉన్నారు. అక్కడ ఆ ప్రభు పాదాలను ముద్దాడుతూ ఉన్నారు. భక్తులైనటువంటి వారు ప్రభు పాదాలను ముద్దాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన వారిని హత్తుకుంటూ ఉన్నాడు. వారిని హత్తుకొని తన హృదయాంతరంగంలోనికి ఆ ప్రేమను ఆయన చుచ్చుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ భక్తుడు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవసరాన్ని బట్టి దేవుని తట్టు కాదు. ఒక్కసారి నీ అవసరం కాకుండా సంపూర్ణంగా దేవుని పాదాల చెంత నీ జీవితం నుంచి ఒక్కసారి ఆలోచన చేయి. నీ జీవితం ఎలా ఉండబోతూ ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని చివరిగా మనం గమనించగలిగితే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జీవిత విధానంలో ఉంచినటువంటి కొన్ని మార్పులను తెలియజేస్తూ కొన్ని సంఘటనలు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 60వ సంకీర్తన 11-12 వచనాలు కావచ్చు, 2వ దినవృత్తాంతాలు 14-11 కావచ్చు. ఈ యొక్క వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు మొదటిగా కీర్తనల గ్రంథం 60వ సంకీర్తన 11-12 వచనాల్లో మనుషుల సహాయము వ్యర్థము అనేటువంటి మాట. ఇక్కడ ఒక మాట అంటే సైన్యములకు అధిపతిగా యెహోవాను గురించి మాట్లాడతాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధములు చేయడానికి వెళుతూ ఉన్నారు, శత్రువులు ఎదురుకు వెళుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి యుద్ధ నైపుణ్యము తెలియదు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి జనాంగము యుద్ధం ఎలా చేయాలో వారికి తెలియదు. సరైనటువంటి యుద్ధ ఆయుధాలు కూడా వారి చేతిలో లేవు. వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. యుద్ధము చేయడానికి అవసరమైనటువంటి ఆయుధాలు వారికి లేవు. మరి వారి యుద్ధమును చేయటం కూడా వారు నేర్చుకోలేదు. వారికి నేర్పించినటువంటి వ్యక్తులు కూడా లేరు. అయినా కానీ వీరు యుద్ధములో నిలబడినప్పుడు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. యుద్ధము చేయటానికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భం
సందర్భాన్ని మనం గమనించగలిగితే సైన్యములకు అధిపతికి యెహోవా అనేటువంటి ప్రార్థన వినపడుతూ ఉన్నది. అంటే ఈ సర్వ సైన్యానికి అధిపతి ఎవరంటే దేవుడు. వీళ్ళు నిలబడ్డారంతే, కానీ వాళ్ళకి నాయకత్వం ఇచ్చింది ఎవరు? వాళ్ళు నడిపించింది ఎవరు? వాళ్ళతో యుద్ధము చేయిస్తుంది ఎవరు? వాళ్ళ పక్షాన యుద్ధము చేస్తుంది ఎవరు? శత్రువులను ఓడిస్తుంది ఎవరు? శత్రువులను ఓడించి వీరికి విజయాన్ని అనుగ్రహిస్తుంది ఎవరు అంటే ఈ సైన్యములకు అధిపతిగా యెహోవానే, ఈ పరిశుద్ధాత్మ దేవుడే, ఈ తండ్రి అనేటువంటి దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. వారితో ఉండి వారిలో ఉండి యుద్ధము చేస్తూ ఉన్నాడు, విజయాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. అందుకే ఈ వచనంలో ఈ కీర్తనాకారుడు 60వ సంకీర్తనలో జ్ఞాపకం చేసినటువంటి మాట 11, 12 వచనాలు మనం గమనించగలిగితే ఈ భావాన్ని ఇక్కడ తెలియజేస్తూ, మనుషులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. ఇది విజయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాట. ఒక మాటలో చెప్పాలి అంటే విజయంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాట. ఈ యొక్క జనాంగము అసలు మేము యుద్ధంలోకి వెళ్ళి యుద్ధము గెలిచాము అని సంతోషంగా గెంతులు వేస్తున్నామంటే కత్తి పట్టుకోలేదు కానీ యుద్ధం గెలిచాము, యుద్ధము చేయలేదు మరి కానీ యుద్ధము గెలిచాము. మేము యుద్ధము గెలిచినంత ఆనందాన్ని మాకు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మేము మనుషులు నమ్ముకోలేదు, కానీ ఇక్కడ దేవుడు నమ్ముకున్నాము. ఆ దేవుడు మాలో ఉన్నాడు, ఆ దేవుడు మాతో ఉన్నాడు, ఆ దేవుడు మమ్మల్ని నడిపించు ఉన్నాడు, ఆ దేవుడే మా శత్రువుల మీద యుద్ధము చేస్తూ ఉన్నాడు, ఆ దేవుడే మాకు విజయాన్ని ఇచ్చి మేము ఆనందముతో గంతులు వేసే భాగ్యాన్ని మాకు ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే పిల్లరా, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే అనేటువంటి ఆ గొప్ప మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, దేవుడు సహాయకుడు. నీవు ఆయన నమ్ముకుంటే ఆయన నీకు సహాయకుడు, నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు సహాయకుడు. ఆయనకి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పిస్తే ఆయన నిత్యము నిరంతరము నీకు సహాయకుడే. పరిశుద్ధ గ్రంథంలో భక్తులకు సహాయకుడిగా ఉన్నటువంటి దేవుడు మనకెందుకు ఉన్నాడండి? దేవుడు మనకు సహాయకుడిగా ఉండడా? దేవుడు మనకు తోడై ఉండడా? దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. దేవుడు మనకు సహాయకుడై ఉంటాడు ఎప్పుడంటే సంపూర్ణంగా ఆత్మతో సత్యముతో ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆత్మీయంగా ఆయన పాదాల చెంత ఆయనకు అనుకూలంగా మన జీవితాన్ని నడిపించుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు. అందుకే ఆ పౌలు భక్తుడు ఈ రోమా సంఘానికి కూడా అదే మాట జ్ఞాపకం చేస్తాడు. 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఆ 26వ వచనంలో 8వ అధ్యాయము 26వ వచనంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయించున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. నిజమే ప్రియులారా, ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరు మనకు సహాయం చేస్తున్నారు? ఎవరు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేపిస్తున్నది ఎవరు? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ని యుద్ధంలోకి తీసుకెళ్ళింది దేవుడే, వాళ్ళని యుద్ధంలో నిలబెట్టింది దేవుడే, కానీ వారి పక్షాన నుండి యుద్ధం చేసినటువంటి వాడు దేవుడే. యుద్ధం చేయడం వాళ్ళకి తెలియదు, కానీ యుద్ధం ఎలా చేయాలో కూడా దేవుడే వారిలో ఉండి వారితో ఉండి యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చినటువంటి వాడు. ఇప్పుడు దాన్నే ఆ సన్నివేశాన్ని ఇక్కడ మనం ఈ లేఖన భాగానికి అనుభవించుకుంటే అసలు ప్రార్థన ఎలా చేయటమో మనకి తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగుల చేత ఆయనే మనలో ఉండి మనతో ఉండి ఆయన మన పక్షమును ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. అక్కడ యుద్ధానికి ఇక్కడ ప్రార్థనకి పోలికుందా? ఉందా లేదా? మీకు వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. వాస్తవంగా గమనించగలిగితే అక్కడేమో యుద్ధము దేవుడే చేశాడు. సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు ఆయన అధిపతి, సైన్యాధిపతిగా పిలువబడినటువంటి వాడు ఆయన. అక్కడ వారి పక్షమున ఉన్నాడు, వారిలో ఉన్నాడు, వారితో ఉండి యుద్ధము చేశాడు, వారికి విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడ మన జీవితాల్లో మనం చూసుకుంటే అసలు మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియటము, ప్రార్థన ఎలా చేయాలో మనకు రాకపోయినప్పటికీ కూడా మన బలహీనతలు చూచి ఆయన మనకు సహాయం చేయటానికి ఆయనే మనలోనికి వచ్చి ప్రార్థన కృంగిపోయినటువంటి సమయంలో, నిస్సహాయమైనటువంటి సమయంలో ఆయన మనల్ని బలపరిచి మనలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు కదా.
మనలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలా చేయాలో కూడా ఆయనే మనలో ఉండి చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ వచనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అనేటువంటి మాట నిజమే ప్రియులారా. ఈరోజు ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కానీ మనమే ప్రభువుతో ఉన్నామా, ప్రభువులో ఉన్నామా అనేటువంటిది ఒకసారి పునఃపరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మనము ప్రభువులో ఉండగలిగితే అది సంతోషము, ప్రభువుతో ఉండగలిగితే ఇంకా సంతోషము. ప్రభువుతో ఉండగలిగితే ప్రభువు మనకు సహాయకుడిగా ఉండగలిగితే ఇంకా మన జీవితాలు ధన్యకరమే. ప్రభువే మనకు సహాయకుడు. అందుకే నేను మొదట్లో జ్ఞాపకం చేశాను, ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు. ప్రభువు నాకు సహాయకుడు అంటే దానిలో మనం జనరల్గా ఏంటంటే నలుగురితో పాటు ప్రభువు కూడా నాకు సహాయకుడు. పలానా వ్యక్తి నాకు సహాయకుడిగా ఉన్నాడు, పలానా వ్యక్తి నాకు సహాయకుడిగా ఉన్నాడు, వారితో పాటు ప్రభువు కూడా నాకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు అంటే ఏ మనిషి నాకు సహాయకుడిగా లేనటువంటి సమయంలో ప్రభువే నాకు సహాయకుడిగా ఉన్నాడు. ఎవరు లేరు ఇంకా ఆ టైంలో. నాకు అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. ఇక నేను కష్టంలో ఉన్నాను, నాకు ఆదుకునేటువంటి వ్యక్తి కనపట్టలేదు, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాను. ఆ సహాయం చేసేటువంటి మనుషులు దరిదాపులో కూడా నాకు కనపట్టలేదు. కృంగిపోయాను, వేదనతో ఉన్నాను, దిగులుతో ఉన్నాను. ఈ సమయంలో నాకు సహాయం ఎక్కడి నుండి రావాలి? భక్తుడు అంటాడు కదా, కొండల తెట్టు కనులెత్తాను అన్నాడు. కొండల తెట్టు కనులెత్తాను, కానీ సహాయం ఎక్కడి నుండి రావాలి? లోకపరంగా చూసుకుంటే దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి సహాయాన్ని పంపించాలి. పరిశుద్ధ గ్రంథంలో హాగరు జీవితం ఎడారిలో ఉన్నప్పుడు, చెట్టు క్రింద తాగడానికి మంచినీళ్ళు లేక పిల్లవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు క్రింద కూర్చోబెట్టి ఆమె వేదనతో కృంగిపోతున్నటువంటి సమయంలో సహాయకుడు ఎవరు? మనుషులు ఉన్నారా ఎడారులు అంటే? మనుషులు కనపట్టలేదు. అక్కడ దేవుని యొక్క స్వరమే సహాయకుడిగా వచ్చింది, ప్రభువే సహాయకుడిగా వచ్చాడు, ప్రభువే మాట్లాడాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? అదిగో నీటి ఊట అక్కడుంది, నువ్వు బ్రతకడానికి అక్కడ జీవపు జలము ఊట ఏర్పరచబడి ఉంది. ఎందుకు దిగులుతో ఉన్నావు? ఎందుకు వేదనతో ఉన్నావు? నీకు లోకంలో మనుషులు కనపడకపోవచ్చేమో. దుఃఖంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పిల్లరా నిజంగా మనం బాధలో ఉన్నామనుకోండి, వేదనలో ఉన్నామనుకోండి, కన్నీరు ఒక్కొక్కసారి కళ్ళల్లోకి వచ్చినప్పుడు, దుఃఖము కళ్ళల్లోకి వచ్చినప్పుడు మన కనుపొరలు ఒక్కొక్కసారి మూసుకుపోతూ ఉంటాయి. అంటే కన్నీటితో ఆ కళ్ళు ఒక్కొక్కసారి చెమ్మగిలిపోయిన తర్వాత స్పష్టతని మనకు కనపడదు కదా. అంటే దుఃఖంలో ఉన్నప్పుడు మనకు మనోనేత్రాలు, మన కళ్ళు ఎలా ఉంటాయో, అదే ఒక్కసారి దుఃఖపు పొరలు అలా తొలగించబడుతూ ఉన్నప్పుడు కనపడేటువంటి స్పష్టత ఉండదు చూసారా. ఆ పొరలు తొలగించి తను తాను కనపరుచుకునేటువంటి వాడే ప్రభు. అది ఒక మాటలో చెప్పాలి, ప్రభువే నాకు సహాయకుడు. ఈ లోకంలో శ్రమలు నన్ను ఆవరించాయి, దుఃఖము నన్ను ఆవరించింది, నాకు కనపట్టలేదు, దారి కనపట్టలేదు, అన్ని దారులు మూసుకుపోయాయి, నాకేం అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు వస్తాడు చూసారా, అదే నాకు సహాయకుడు. అందుకన్నాను ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో పౌలు అంటాడు కదా, ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు. ఈరోజు ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. మనం మనుషులను ఆధారం చేసుకునే దేవుణ్ణి ఒకవేళ దూరపరుచుకుంటూ ఉన్నామేమో, మనుషుల సహాయం మనకుంది కదా అని ప్రభు సహాయము మనము లేకుండా బ్రతుకుతూ ఉన్నామేమో. ఈ లోకంలో మనకు మనుషుల సహాయం ఉంది, లేదా ధన సహాయం మనకుంది, లేదా అధికారుల సహాయం మనకుంది, లేదా ఈ లోకంలో అంగబలము అర్థబలము సహాయం మనకుంది. ఈ లోకంలో చాలామంది ఏదొచ్చినా నన్ను ఆదుకునేటువంటి మనుషులు నాకున్నారని ఒకవేళ ప్రభువు మీద మనం ఆధారపడకుండా ఉంటామేమో. అది మంచిది కాదు, అది ప్రయోజనము కాదు, అది ఆశీర్వాదకరము కాదు, అది దీవెనకరము కాదు. కాబట్టి ఈ లేఖనంలో అంటాడు కదా, నువ్వు ప్రభువుని ఆధారం చేసుకో, నువ్వు ప్రభువుని సహాయకుడిగా జీవించు. ఎంత శ్రమ వచ్చినా కానీ ప్రభు నీతో ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, నీ జీవితాన్ని బలపరుస్తాడు. అటు రీతిలో మన జీవితాలు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినమందు ఇదిగోనైనా మీరు ఒక ఎబెనెజరుగా ప్రభా, మరి ఒక సహాయకుడిగా ఈ లోకంలోనైనా సకల మానవుల యొక్క జీవితంలో మీరున్నారు. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను గమనించినప్పుడు పౌలు భక్తుడు పలికినటువంటి మాట, నేను ఎన్నో శ్రమలు అనుభవించాను, ఎన్నో కష్టాలు నా జీవితంలోకి వచ్చాయి,
ఎన్నో పర్యాయములు కొరడాలతో కొట్టబడ్డాను, బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్ళతో కొట్టబడ్డాను. నా పొరుగువారు, నా స్వజనులు, నా ఇరుగువు, నా పొరుగువారు అనేక మంది నన్ను హింసించారు, బాధించారు, నన్ను ఎంతో వేదనకు గురి చేశారు. అయినప్పటికీ కూడా నేను కృంగిపోలేదు, అయినప్పటికీ కూడా నేను బలహీన కాలేదు. కారణము నా ప్రభువు నాకు సహాయకుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని పౌలు భక్తుల లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా మేము చూడగలుగుతున్నాం. అవును ప్రభువా, మీరు మాకు సహాయకుడిగా ఉన్నారు. ఆనాడు అబ్రహాముకు మీరు సహాయకుడిగా ఉన్నారు, యేసేపుకు సహాయకుడిగా ఉన్నారు, అగ్నికుండంలో ఉన్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు మీరు సహాయకుడిగా ఉన్నారు. అదే క్రమంలో నాయన ఇశ్రాయేలు ప్రజలు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు సహాయకుడిగా ఉన్నారు. ఆనాటి దినాల్లో ప్రవక్తల యొక్క జీవితాల్లో సహాయకుడిగా ఉన్నారు. అవును నాయన, నేటి దినాల్లో ప్రభా మీరు మాకు సహాయకుడిగా ఉన్నందుకు మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ లోకంలో మాకు ఎదురయ్యేటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి మేము కృంగిపోయేటువంటి వారం కాదు నాయన ప్రభా, మేము బలహీనమైపోయేటువంటి వారు కాదు. ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరు మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరు మాకు ప్రతి అవసరతను తీర్చేటువంటి సహాయకుడిగా మీరు మాకున్నారు కాబట్టి మేము ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మేము ఎంతగానో మీలో ఆనందిస్తూ ఉన్నాం, మీ మీద ఆధారపడి ఉన్నాం. ప్రభా, వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డానికి, బలపరచబడ్డానికి, ఆదరించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి ఈ కృపను మెండుగా మీరే అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.